ఇకపోతే సంగీత శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే ఎగ్జాక్ట్గా ఒక 8 years 9 years బ్యాక్, ఇది చాలా మందికి తెలియని ఒక విషయం. నేను చెన్నైలో ఆయన ఇంటికి వెళ్ళాను. మీరు మొన్న ఒక వీడియోలో చూపించారు, ఆయన ఇంటి ముందు ఒక చెట్టు, ఆయన క్యూట్గా ఉంటుంది ఇల్లు. ఇంటికి వెళ్ళాక ఆయనతో మాట్లాడుతూ, ఆయనది ఒక సపరేట్ గది ఉంది పైన. సో అది మెట్లెక్కించి పైకి తీసుకెళ్లారు. ఆయనకు అప్పుడు ఆల్మోస్ట్ 87, 88 ఉంటాయేమో. మెట్లు కూడా మోకాల పర్వతంలో ఉంటుంది, అది మామూలు ఇల్లు కాదు, అది ఇలా ఎక్కాలి. సో ఆయన యంగ్స్టర్ లాగా ఎక్కేస్తాడు. మనం బాగా తినేళ్ళాం. ఓ 4 డేస్కి నాకు ఆయాసం వచ్చింది. బట్ ఆయన అసలు హ్యాపీగా కూర్చొని ఆయన ఎక్స్పీరియన్స్లు చెప్తూ ఈ కథ నాకు చెప్పారు. అమ్మ, నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది, సినిమాలో ఇలా మాటలు ఉండవు, సినిమా అంతా ఒక పాటలుగా వెళ్తూ ఉంటుందని చెప్తే నేను అసలు మెస్పరైజ్ అయిపోయాను. సార్ సూపర్ థాట్ సార్, నీకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఎవరిని ఉంటే చెప్పమ్మా, దీన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి 8 years బ్యాక్ నాకు చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఆ ఏజ్లో ఆయనకున్న ప్యాషన్ చూసి నేను షాక్ అయిపోయాను. ఇప్పటికీ ఆయన బ్రెయిన్ అంత యాక్టివ్గా ఎలా పనిచేస్తుందో బాబు, దీన్ని తీసుకెళ్ళి అసలు అసలు ఆ మ్యూజియంలో ఇలాంటి ఒక బ్రెయిన్ దొరికితే బాగుంది ఇన్ ఫ్యూచర్లో అన్నంత ఒక ఇది వచ్చింది నాకు. సో సంగీతం గారు చెప్పాక నేను చాలా మంది ప్రొడ్యూసర్కి నేను వెళ్ళి కలిశాను. సో నేను పనిచేసే ప్రొడ్యూసర్ కూడా సజెస్ట్ చేశాను. వాళ్ళ కథ వినటం జరిగింది, అది ఎక్కడా మెటీరియల్స్ కాలేదు. అప్పుడు అనుకున్నాను, ఎప్పటికైనా సంగీతం గారి ఈ ఐడియా వెనక ఎవరైనా ఒకరు నిలబడితే బాగుండు. ఎందుకంటే నాకు అప్పుడు నిలబడేంత శక్తి లేదు, నేను పెద్ద డబ్బులు లేవు నా దగ్గర, నేను పెద్ద ప్రొడ్యూసర్ కాదు. సో ఈ ఐడియా వెనక ఎవరైనా నిలబడితే బాగుండే నేను మనసులో గట్టిగా నమ్మాను, అనుకున్నాను. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఇట్ హ్యాపెండ్.